నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. చంద్రగిరిలో టీడీపీ, జనసేన, బీజేపీ సమన్వయ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. చంద్రగిరిని వదిలి ఒంగోలుకు మకాం మార్చారని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని విమర్శించారు. చంద్రగిరిలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సమన్వయ కమిటీ ఆత్మీయ సమావేశం పులివర్తి నాని ఆధ్వర్యంలో చేపట్టారు. చిన్నగొట్టిగల్లు మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జంగవాండ్లపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి మృతికి 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం పులివర్తి నాని మాట్లాడుతూ మన నియోజకవర్గాన్ని దోపిడీదారులు పాలిస్తున్నారు. 10 ఏళ్ల పాలనలో చంద్రగిరి 20 ఏళ్లు వెనక్కిపోయింది. కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. యువతరాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఆదాయం రావడం లేదు. ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏతో పొత్తు అని పులివర్తి నాని అన్నారు. ఈ కూటమి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పులివర్తి నాని ఆశాభావం వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి సంపద సృష్టించడం తెలుసు అని పులివర్తి నాని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు. సుబ్రహ్మణ్య గారికి, అదేవిధంగా నా సోదరులైనటువంటి శ్రీరాజేంద్ర గారికి, అదేవిధంగా కుమారాజరెడ్డి గారికి, రమేష్ గారికి, నాయ గారికి, ఈశ్వరి గారికి, జనసేన మనోహర్ గారికి, కృష్ణమూర్తి రెడ్డి గారికి, రమణారెడ్డి గారికి, నేర్పనాయుడు గారికి, గారికి, తిరుమలరెడ్డి గారికి, హేమాంబరావు గారికి, కోదడి యాదవ్ గారికి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీ, అదేవిధంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మనోహర్ గారికి, బీజేపీ పార్టీ వచ్చినటువంటి పుష్పలత గారికి, వెంకటపల్లి గంజరేగన్న గారికి, సుబ్రహ్మణ్యం గారికి, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా నా పైన నమ్మకం ఉంచి చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నటువంటి అభివృద్ధి, అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి కృషి కానీ, ఆయన యువతకు ఏ విధంగా పార్టీల వర్గాలకు ఏ విధంగా ప్రోత్సహిస్తారు దాన్ని చూసి నా పైన నమ్మకంతో చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క నమ్మకమైన పార్టీకి చేసినటువంటి నందా పార్టీకి, అదేవిధంగా సోదరులు అయినటువంటి వన్నా గారికి, సురేష్ గారికి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎవరికైనా తెలుసో తెలియకుండా నేను అక్కడ కుమారం చెప్పినట్టు చంద్రగిరి నియోజకవర్గం వచ్చినాక కోపం అనేది కుమారాన్ని రమేష్ అని చూసుకుని తగ్గించేసిన ఇద్దరు వల్ల నాకు కోపం అనేది లేదు, కట్ అయిపోయింది. నేను అలా చెప్తున్నా, అదే విధంగా కోపం అనేది రాదు. తెలిసో తెలియకుండా ఏదైనా మాట్లాడితే క్షమించాలని కోరుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజయం సాధిస్తాం. దానికి అందరూ కూడా మీ యొక్క అభిప్రాయం నేను కూడా ప్రభావం 395 కోట్ల పూర్తి కారణం నేను 70 కోట్లు చేశామంటే మనకి గెలుపు 70 కోట్లు 395 కోట్లు అంటే ఒక చోట తగ్గచ్చు, ఒక చోట తగ్గచ్చు, 50. ఈ పూర్తికి సంబంధించి సుకోటి గారు చెప్పారు. ఆ కాలంలో రామకృష్ణారెడ్డి దగ్గర నిజమే చెప్పింది. ఆయన పూర్తి ఏ కాన్స్టిట్యూన్సీ లిస్టు లేదు, అప్పుడు గ్యాస్ లేదు, టెలిఫోన్ లేదు. ఎవరైనా టెలిఫోన్ కావాలి, గ్యాస్ కావాలి, ఫస్ట్ స్టాప్ కట్టేదానికి అని అడిగితే తీసుకొచ్చేవాడు. మేము కూడా చూస్తా ఉన్నాము. నీకు పూర్తి నేను రాదా కదా, నీకే ఫస్ట్ చేసేవాడు. అంటే ఉదాహరణ చెప్పాను. అంటే అప్పుడు నాయకత్వం ఆ విధంగా ఉండేది. ఇప్పుడు నాయకత్వం అదే పరిస్థితుల్లో మనం తెచ్చుకొని ఒకరిని తగ్గించకుండా ప్రతి నాయకుడు 395 కోట్ల ప్రతి నాయకుడు కాదు. తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు, బీజేపీ పార్టీ ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, ప్రతి ఒక్క నాయకుడు ఉన్నాడు. దాంట్లో వాళ్ళందరూ కూడా మనం అనుకుని ఆ 395 కోట్ల మెజారిటీ తెస్తే మన కష్టం కాదు. మన పేరుపైన సమావేశం ఎన్డీఏ కోర్టు గారు వచ్చిందంటే చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి ఏ విధంగా చేస్తారని చేసి చూపిస్తాను కూడా. పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈరోజు ఉదయం వేసిన తర్వాత ఏ విధంగా
కావాలని డిస్కషన్ జరిగింది. అప్పుడు మేము డిసైడ్ అయినాం, ఎన్డీఏ కూటమి అంటే అందరూ కలిసి కూర్చోవాలి, చిన్న పెద్ద లేకుండా అందరూ కలిసి కూర్చోవాలి, రౌండ్ టేబుల్ లాగేశాం. అంటే దీనికి అర్థం ఎన్డీఏ కూటమి అనేది అన్ని పార్టీలు, అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలకు సంబంధించి ఓటిగా పోవాలి. 5,000 ఓటిగా కలిస్తే పీటీలు అవుతేనే 7,000 పొందగలుగుతాం. దాని ఆసరాగా ఈరోజు మనం ఇక్కడికి స్టార్ట్ చేయాలని ఉద్దేశం జరిగింది. దీన్ని మనం ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకొని అందరూ ఒకటే, మనమందరూ ఒకటే. దీనికైతే 100% చంద్రగిరి నియోజకవర్గంలో గెలుస్తాం. ఆనాటి పాలించిన రాయలవారి కోట పైన తెలుగుదేశం జెండా 20 సంవత్సరాల జనసేన బీజేపీ పార్టీ పెద్దలు అందరూ కూడా ఒకటే విన్నపం, మా తరఫున తప్పు తెలుగు ఇంతవరకు జిల్లా తరఫున కానీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి తరఫున కూడా తెలుగుంటే మీ అందరినీ ఒకసారి క్షమించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదైనా అటువంటి వస్తే కూడా ఇప్పుడే మన కుమార్ చెప్పారు, మండల స్థాయిలో శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.